ఇంద్రనీల్ గారు మీరు చెప్పండి. నిన్న కూడా ఏబిఎన్ రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై ధర్మాగ్రహం అంటూ వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు జరిగినట్టుగా సాక్షులు వస్తే సరిగా చేయలేకపోయారని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకుంటున్నారు. జగన్ గారి వార్నింగు, రాధాకృష్ణ గారి టార్గెట్ ఆర్కేనా అంటూ అక్కసు అంటూ రాస్తున్నారు వైను. ఈ ఒక రకంగా ఆయన నన్ను టార్గెట్ చేశారని ఆయన రోధిస్తమే కదా. రోధించడం ఒకటండి, వాళ్ళు చేస్తున్న నిరసనలు కూడా విఫలమైనవి అంటున్నారంటే అంటే ఆర్కే గారు కోరుకుంటున్నది నిరసన కాదు, దాడి లాగా ఉన్నది. అంటే నేను చేసిన వ్యాఖ్యలకు కనీసం మహిళలు రోడ్ల మీదకి తీసుకొచ్చి కదా నన్ను కొట్టాలి, అలాంటిది వీళ్ళు ఎంత విఫలమైతే కేవలం ప్లకార్డ్స్ పట్టుకొని క్షమాపణ చెప్పమని అడుగుతారు. వీళ్ళు ఎంత అంటే వీళ్ళ నిరసన ఫెయిల్యూర్ అనేది ఆయన ఒపీనియన్. అయితే సార్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మూలం చెక్ చేసుకుంటే మావిగన్ ఏ విధంగా అమరావతి అంటే మావిగన్ కంటే విజయవాడ గుంటూరు అంటే ఈ కారిడార్ కంటే కూడా అమరావతి చాలా గొప్పది, అమరావతి ఈ విధంగా మేలు అంటే మావిగన్ కంటే అమరావతి బెటరు అని చెప్పలేని పరిస్థితిలో మావిగన్కి వస్తున్న మద్దతులో అది ఆ ఉక్రోషం ఏం చేయాలో తెలియని ఆ ప్రాబ్లంలో నుంచి వచ్చిన రాతలు. సో ఆ రాతలు ఎంత వికృత రాతలు రాశారు మీరు చూడండి. ఈ రాయటం ఒక తప్పు అయితే మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే సార్, గతంలో మీ ఇన్సిడెంట్ తీసుకుంటే మీరు వారించారు వద్దని, తర్వాత అతను డైరెక్ట్గా ఒక ప్రాంతం వాళ్ళని ఉద్దేశించి అనలేదు, అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక సమస్యని ప్రస్తావించారు, దాన్ని కూడా మీరు వద్దన్నారు, అయినా కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ డైరెక్ట్గా రాధాకృష్ణ గారి ఎడిటోరియల్గా వస్తుంది అది. అండ్ ఏదైతే టీవీలో చెప్తారో దాన్నే ఒక అక్షరం పొల్లు కూడా లేకుండా పేపర్లో రాస్తారు నెక్స్ట్ డే. కానీ నైట్ టీవీలో చెప్పిన దానికి ఉదయం పేపర్లో రాసేదానికే తేడా ఉంది. ఆ పార్ట్ తీసేశారు అంటే ఏంటి, తప్పు జరిగింది అని రాధాకృష్ణకు కూడా తెలుసు. మరి తప్పు జరిగింది, మహిళలను కించపరిచే విధంగా నేను మాట్లాడాను అని రాధాకృష్ణకి తెలిసిన తర్వాత అతను సారీ చెప్పకపోవడం అనైతికం. మనస్సాక్షి ఉన్న మనిషి ఎవరైనా చెబుతారు. దీన్ని ఇప్పుడు రాజకీయ కోణంలో సారీ చెబితే ఎక్కడ వైఎస్ఆర్సీపీ దీన్ని విజయంగా చూసిద్దో, లేదు మహిళల ఓట్లను లబ్ధి పొందిద్దని ఒక భయం కలిగి స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా వక్రీకరించి చెప్తున్నారు. అంటే దాని బదులు మీకు మహిళల పట్ల గౌరవం లేదని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేదు మా ఒపీనియన్ కూడా ఇలాగే ఉందని చెప్పేయచ్చు. అంటే రాధాకృష్ణ గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని టీడీపీ కూడా సమర్థిస్తుంది. చంద్రబాబు గారు ఏం చేసిన రాధాకృష్ణ గారు సమర్థిస్తున్నారు కాబట్టి రాధాకృష్ణ గారు ఏ ఆర్ఆర్సీగా మాట్లాడినా కూడా చంద్రబాబు గారు మద్దతిస్తారు. అయితే ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడని చెప్పొద్దు. మీరేం చెప్పాలి, ఆయన ఏదైతే మాట్లాడారో ఆ మాటలను మేము సమర్థిస్తున్నామని చెప్పండి. వాళ్ళు సమర్థిస్తున్నారు కదా, వాళ్ళు ఏం చెబుతున్నారు, మీడియా మీద చేస్తున్న దాడిలాగా వక్రీకరించి చెబుతున్నారు చెప్పేటప్పుడు. కాదు నేను ఎక్కడ సోమిరెడ్డి గారు ఎవరు మాట్లాడుతుంటే విన్నాను, తప్పేం మాట్లాడారని తెలిసికి వెళ్ళిపోయారు సార్. వాళ్ళ దాకా వెళ్ళారు. మన భాషా సంఘం అధ్యక్షులకు కూడా ఆ పదాలు, తెలుగు భాషా సంఘం అధ్యక్షులకు కూడా ఇది సమర్థనీయం. అంటే మీకు ఏ భాష నచ్చుతుంది, ఆ భాషలో ఏమీ మీకు ఇబ్బందికరంగా లేదు అంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి. అసలు దాడి అంటే ఏంటి, నిరసన అంటే ఏంటి, హత్యాయత్నం అంటే ఏంటి, ఈ మూడింటికి తేడా అన్న అర్థమవుతుందా వీళ్ళకి? చూడండి, రాంబాబు గారి ఇంటి మీద జరిగింది హత్యాయత్నం, అంతమంది కలిసి దాడి చేయటం అనేది ఆల్మోస్ట్ అది హత్యాయత్నం. జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగింది హత్యాయత్నం, పెట్రోల్ బాంబులు ఇసిరారు, కానీ వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. తరువాత సాక్షి కార్యాలయాల మీద కానివ్వండి, లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుల మీద కానివ్వండి, మందలుగా జనం వచ్చి చేసింది దాడులు, అవి కూడా ఒక రకంగా హత్యాయత్నాలు. ఆ టైంలో ఆఫీసులో ఎవరు లేకపోవటం వల్ల వాళ్ళు బతికినట్టే చూడాలి మనం. అయితే నిరసన అంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేది ఎంతవరకు ఆ హక్కుల్ని పరిరక్షించుకుంటూ ఒక రాజకీయ పార్టీ నిజంగా ఏదన్నా ఒక ఎంత పెద్ద ఇష్యూనైనా కూడా ఎంత మంచిగా తెలపాలి నిరసన అంటే మిగిలిన పార్టీలు కూడా చూసి నేర్చుకోవాలనే విధంగా కేవలం ప్లకార్డ్స్ పట్టుకొని ఆంధ్రజ్యోతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమడిగారు, క్షమాపణ చెప్పాలి అని అడిగారు. అది కూడా 1 hour కంటే ఎక్కువ చేయలేదు కదా వాళ్ళు. దాన్ని వీళ్ళు ఏమంటారు, ఫెయిల్యూర్. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే భారీ స్థాయిలో మాబ్ తీసుకురావాలి, దాడి జరగాలి. అంటే ఏదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆశిస్తుంది ఏదో వాళ్ళు మొత్తం ఇష్యూ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే బేసికల్లీ మావిగన్కి వస్తున్న మద్దతుని డైవర్ట్ చేయాలి. బేసికల్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మావిగన్కి వస్తున్న మద్దతుని డైవర్ట్ చేయాలి. మావిగన్కి ఎందుకు అంత మద్దతు వస్తుంది, ఒక పోర్ట్ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది,
ఒక 4 హైవేలు ఉన్నాయి, కోస్టల్ కారిడార్ ఉంది, ఆల్రెడీ ఒక 60 లక్షల ప్రజానికం ఉంది. సో ఇన్ని ఫెసిలిటీస్ రెడీమేడ్గా ఉన్నప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? మిమ్మల్ని ఏమి అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్ చేసి రైతులకు ఇవ్వద్దు అని చెప్పట్లా, రైతులకు న్యాయం చేయండి. అదేవిధంగా 2 లక్షల కోట్ల బదులు ఇమీడియట్గా మనం రాజధానిని ఈ 3 కారిడార్లో స్టార్ట్ చేసేసుకోండి అని చెప్తున్నారు. వీళ్ళు అసలు ఏ విధంగా అమరావతి మావిగన్ కంటే బెటరు అని ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. ఏం చెప్తారు? కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు ఆల్రెడీ కన్ఫ్యూజ్ అయిపోయి ఉండారా? అంటే ప్రజలు ఎట్లా ఉంటుందంటే సార్, చూసుకోండి, ఒక అబద్ధం ఆడిన తర్వాత ఆ అబద్ధాన్ని కవర్ చేయాలంటే ఏమైంది? ఇంకొక అబద్ధం ఆడాలి, మళ్ళీ ఇంకొక అబద్ధం. ఇలా అమరావతి సెలక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తప్పులు ఇలా పొడిగించుకుపోతూనే ఉన్నాయి. మీరు నయా రాయ్పూర్ గురించి మాట్లాడుతున్నాం, అర్థాకెందుకు సార్? దేశంలోనే బాగా డెవలప్మెంట్ అంటే గుజరాత్ అని చెప్తాం కదా. మరి గుజరాత్లో గాంధీనగర్ రాజధానిలో ఇప్పుడు ఎవరన్నా ఉంటున్నారా? షటిలే చేస్తున్నారు సార్. అహ్మదాబాద్ 30 కిలోమీటర్లో ఉంది, ఈ రోజుకి షటిలే చేస్తున్నారు. అంటే అది ఎప్పుడైనా కూడా న్యాచురల్గా డెవలప్ అవ్వాలి. అంటే ఆ ప్రాంతం కానివ్వండి, నివాస ప్రాంతాలు అవ్వచ్చు, న్యాచురల్గా డెవలప్ అవ్వాలి. అంతేగాని నేను డెవలప్ చేసేస్తా. ఇప్పటి వరకు ఆ రైతులకు ఇచ్చిన కౌలు ఎంత సార్? 2000 కోట్లు. మళ్ళీ 5 ఏళ్లలో ఇవ్వబోయేది 1700 కోట్లు. రాబోయే 5 ఏళ్లలో ఇచ్చేది అంటే మీరు ఎంత కౌలు ఇవ్వబోతున్నారు? మీరు ఆ 33,000 ఎకరాలని 2014లో అక్కడున్న మార్కెట్ ప్రైజు అండ్ గవర్నమెంట్ రేటు యావరేజ్ తీసి భూసేకరణ చట్టం ఏదైతే యూపీఏ ప్రభుత్వం తెచ్చిందో 4 రెట్లు పెట్టి కొన్నా కూడా 6,000 కోట్లు కౌలు డబ్బులు అవు. అలా ఎన్నో తప్పులు చేసేసి ఇప్పుడు కూడా ఏంటంటే సమర్థించండి అంటే ఇదేం సెల్ఫ్ ఫైనాన్స్ కదా. చంద్రబాబు గారు ఏం చెప్పినా సమర్థించే ఆయనకేమో వెన్నుముక ఉన్నట్టంట, వీళ్ళు సమర్థించకపోతే వెన్నుముక లేనట్లంట. ఏందో అసలు పార్టీ పరంగా కాదు సార్, పార్టీ పరంగా కూడా కాదు. నేనేమంటున్నాను అంటే నువ్వు నిజంగా నీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉండి అక్కడ డెవలప్మెంట్ జరిగిద్ది అని ప్రజలకు అనిపించుంటే సమర్థిస్తాం. అది జరిగే పరిస్థితి లేదు అని కళ్ళకు కట్టినట్టు కనపడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నారు, మొన్న అమరావతి బిల్లు తీసుకెళ్లారు. అమరావతి బిల్లుని తీసుకెళ్ళి ఏదో సాధించేసాము, అచీవ్ చేసేసినట్టు దానికి సంబరాలు, స్కూల్ పిల్లలకితో సంబరాలు అని చేశారు. సరే, అయితే ఆ బిల్లు అలా పాస్ అయిందో లేదో ఇక రాగాలు స్టార్ట్ చేశారు సార్. ఏంటి ఇది ఇప్పుడు అలా అవదు, ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఒక రోజుతో అవ్వదు, ఈ 5 ఏళ్లలో కూడా మేమేం చేయలేము. ఏంటి మరి ఏమీ చేయలేనప్పుడు ఇంకెన్నేళ్ళు వెయిట్ చేయాలి? రెడీమేడ్గా అవకాశం ఉంది. గతంలో ఏమన్నారు? వికేంద్రీకరణ వ్యతిరేకించారు. మరి మీ ప్రాంతం ఏదైతే ఆ 2 ప్రాంతాల ప్రజల ఆకాంక్ష ఉందో ఆ ప్రాంతంలోనే పెడుతున్నా కూడా మరి దానికి ప్రపోజల్ వచ్చినా కూడా వ్యతిరేకిస్తే ఎలా? అంటే మీరు చెప్పేది ఏంటంటే మేము కొనుక్కున్నాం అమరావతి భూముల్లో మాత్రమే ఏదైనా డెవలప్మెంట్ జరగాలి, మా భూములకు రేటు రావాలి. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు చాలామంది మొన్న మీరు ఇంటర్వ్యూలు చూస్తే ఏమంటున్నారంటే ఇది ఇప్పుడు 50 కోట్లు అయిపోయింది, 100 కోట్లు అయిపోయింది, చంద్రబాబు గారు అయితే 150 కోట్లు అయిపోయింది ఎకరం అని చెబుతున్నారు కదా. ఇప్పుడు కొనండి సార్, రైతులు రిటర్నబుల్ ప్లాట్స్ కొనండి. మీరు అంత నమ్మకం ఉంటే మీరు రాజధాని ప్రకటన ముందు ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా రైతుల దగ్గర 15 లక్షలకి 20 లక్షలకి ఎకరాలు కొనుక్కున్నారు చూడండి. మీకు నిజంగా ఇకపై మీకు 5 రెట్లో 10 రెట్లో అయిద్ది అని అంత నమ్మకం ఉంటే రిటర్నబుల్ ప్లాట్స్ రైతుల దగ్గర నుంచి ఇప్పుడు కొనండి, కోట్లు వెచ్చించి కొంటారా? ఇక్కడ ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఏం జరిగిందంటే పంజాబ్ ఎక్స్పీరియన్స్ చూడండి. వాళ్ళు ఏం చేశారు? పూలింగ్ తీసుకుంటాం మేమని 65,000 ఎకరాలు, 65 కొన్ని లక్షల ఎకరాలు 65 పట్టణాల్లో ఇక్కడ హౌసింగ్ కోసం, ఇతరత్ర డెవలప్మెంట్ కోసం, ఇండస్ట్రీస్ కోసం తీసుకుంటాము. అయితే వాళ్ళు ఒక ఇది పెట్టారు, మీకు కౌలు ఇస్తాము ప్లస్ మీ భూములు చెడగొట్టం, హద్దులు అట్లాగే ఉంటాయి. మీ ఏరియాకి వచ్చి అక్కడ మేము డెవలప్మెంట్ చేసేంత వరకు మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, మీకు అయ్యే ఖర్చు మేము ఎదురు కౌలు కూడా ఇస్తాం, ఏది మేము ఒప్పందం అవుతున్నాం కాబట్టి. ఆ రకంగా జాగ్రత్త పడ్డారు. ఇక్కడేం చేశారు దుర్మార్గంగా? అసలు రైతు శాంతం ఇచ్చాడో లేదో మొత్తం గట్లన్నీ తీసేసి ఇప్పుడు దాన్ని వెనక్కి వ్యవసాయం కూడా చేయనివ్వకుండా సంక్షోభాన్ని క్రియేట్ చేశారు. అది దుర్మార్గం కదా. నువ్వు తీసుకుని వాడుకుంటా ఉండండి మీరు, నేను అవసరమైనప్పుడు ఆ ప్రాంతం వచ్చినప్పుడు అన్ని 50,000 ఎకరాలు ఒకసారి డెవలప్ చేయరు కదా. చూడండి, మీకు గుర్తుందో లేదో, హైదరాబాద్లో బిల్ క్లింటన్ ఎవరు వస్తే ముష్టి వాళ్ళు ఉండకూడదు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతిలో పేదలు ఉండకూడదు అంటారు. ఈ ప్లాట్స్ కూడా ఏం చేస్తున్నారు? 150 గజాల ప్లాట్లన్నీ ఒక చోట అంటే ఆ స్థాయి వాళ్ళు ఒక చోటే ఉండాలి. 250 గజాల ప్లాట్లన్నీ ఒక చోట, 1000 గజాల వాళ్ళు అంతా ఒక చోట. అంటే అలాగే ఉంది సార్ ప్లాట్స్. అంటే ఈ ప్రాంతంలో సబ్ డివిజన్ అలౌ చేయరంట. ఇంకొకటి ఎంత పిచ్చి చర్యలో చూడండి, కొన్ని 100 కోట్లు డిజైన్ల కోసం ఇచ్చారు కదా.
హై టెన్షన్ లైన్ల కింద కూడా ప్లాట్లు ఇచ్చారు సార్. ఇంకా దుర్మార్గం తెలుసా, నేషనల్ హైవే ల్యాండ్స్లో కూడా అలాట్మెంట్ లేని. అవి ఒప్పుకోరు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి 28 కోట్ల కాంపన్సేషన్ కట్టి వాటిని క్లియర్ చేశారు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే వైఎస్ఆర్సీపీ అమరావతికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. సార్ వెస్ట్ బైపాస్ కంప్లీట్ చేసింది ఎవరు? మోస్ట్ ఆఫ్ ద వెస్ట్ బైపాస్ కంప్లీట్ చేసింది ఎవరు? లేదు, కౌలు అంటే ఆ ప్రాంత రైతు కూలీలకి 2,500 నుంచి 5,000 పెన్షన్ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కౌలు క్లియరెన్స్లు కానీ అవన్నీ ఎక్స్టెన్షన్ చేసింది ఎవరు? 10% చేసింది ఎవరు? అంటే ఏ విధంగా వ్యతిరేకం? అక్కడే ఆయన ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నారు కదా. ఇది కేవలం ఏంటంటే వాళ్ళు చేసిన ఫైనల్గా ఒక మాట చెప్పండి, మళ్ళీ విష్ణు గారితో దగ్గరికి వెళ్దాం. జగన్ గారు రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇవ్వటాన్ని సమర్థిస్తారా లేదా? నేను జగన్ గారు రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇచ్చారు అనే విధంగా చూడండి సార్. ఆంధ్రప్రదేశ్ మహిళను కించపరిచిన ఒక కీచకుడికి వార్నింగ్ ఇచ్చారు, దాన్ని అయితే సమర్థిస్తాం. రైట్, ఓకే.